హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని ఎప్పుడు ఆ దేవుని కోరుకుంటాను. చూడండి, పుదీనా చెట్లు నేను నా నా దగ్గర కుండీల్లో చెట్లు ఉన్నాయి కదండి, దానిలో పుదీనా చెట్టు నాటాను. అది మొత్తము స్ప్రెడ్ అయిపోయింది. చూడండి ఎంత పుదీనా వచ్చిందో. ఈరోజు నాకు పుదీనా కావాలని కట్ చేశాను. పుదీనా పచ్చడి చేసుకుందామని. ఎంత పుదీనా వచ్చిందో, ఎంత ఫ్రెష్గా, ఎంత మంచి వాసన ఉందో. బయట అయితే మనకు ఈ విధంగా దొరుకుతుందా చెప్పండి? మన హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఒక మొలక నాటానండి, అది కుండీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో కుండీలు ఉంటే ఒక చిన్న మొలక నాటినా కూడా చాలు. పక్కన తొట్టికి కూడా స్ప్రెడ్ అయిపోయిందండి. అది ఎంత మంచి వాసన, మన హెల్త్కి కూడా చాలా మంచిది పుదీనా. ఈరోజు నేను పుదీనా పచ్చడి చేద్దామని మొత్తం కట్ చేశాను. పుదీనా ఒక బౌల్ నిండా వచ్చిందండి. చూడండి, ఒక బౌల్ నిండిపోయింది. ఇంకా కూడా ఉంది. ఎంత ఫ్రెష్గా ఉందో. మనకు బయట అయితే ఇంత ఫ్రెష్గా దొరుకుతుందా? వర్షానికి బాగా వచ్చేసింది మొత్తము. చూడండి, ఇంకా కూడా ఉంది. నేను ఎన్నిసార్లు కట్ చేసి వాడానంటే బిర్యానీలోకి, మసాలా కూరల్లోకి అన్నిటికీ నేను పుదీనా యూజ్ చేస్తానండి. ఇదంతా కూడా నేను కట్ చేశాను. మొత్తము స్ప్రెడ్ అయిపోయింది. చూడండి, పక్కన తొట్లో కూడా వచ్చేసింది. నేనైతే నాటలేదు, అదే అట్లా అల్లుకొని వచ్చేసింది. మీరు మీ ఇంట్లో తొట్టు ఉంటే ఇట్లా ట్రై చేయండి. మనము పచ్చళ్ళు కానీ, బిర్యానీలోకి కానీ దేనికైనా యూజ్ అవుతుంది పుదీనా. ఇదంతా తీసి దీన్ని ఇప్పుడు శుభ్రం చేసి నేను పుదీనా పచ్చడి తయారు చేస్తున్నాను. ఎంత వచ్చిందో నేను టేబుల్ మీద వేస్తున్నాను. చూడండి, దగ్గర 2 కట్టల పుదీనా వచ్చింది. చూడండి, ఇదంతా నేను ఇప్పుడు క్లీన్ చేసి పుదీనా పచ్చడి చేస్తున్నాను. మా పాపకి పుదీనా పచ్చడి అంటే చాలా ఇష్టము. ఈరోజు వెజిటేబుల్స్ ఆయన రాలేదండి. ఇంకేం చేయాలా అని ఆలోచించి నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, పుదీనా పచ్చడి చేస్తే బాగుంటుంది కదా, పాప కూడా అడిగిందని పుదీనంతా కట్ చేశాను. ఇది మీతో షేర్ చేస్తే బాగుంటుందని నేను మీకు షేర్ చేస్తున్నాను. మీరు ఇలా నాటుకోండి, మనకు దేనికో ఒకదానికి ఉపయోగపడుతుంది కదా, అందుకని మీతో షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? చూడండి, పచ్చడి తయారు చేసేసాను. ఓకేనా? Bye.